నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇవాళ రోబోటిక్ సర్జరీస్ గురించి మనకు తెలియజేయడానికి రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ అయిన డాక్టర్ కంపిల శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో డాక్టర్. సో ఇవాళ సబ్జెక్ట్ వచ్చేసి అసలు కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఒకవేళ కిడ్నీ కనుక ఫెయిల్ అయినప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ చేసే వర్క్స్ ఎలా ఉంటాయి? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయింది అనేది తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. కిడ్నీ ఫెయిల్ అయిన తొలి దశ లోపల కొద్దిగా ముఖం వాపులు రావడం, కాళ్ళు వాపులు రావడం, ఆకలి తగ్గడం, కొద్దిగా వాంతులు వచ్చినట్టుగా అనిపించడం, ఇవన్నీ మైల్డ్ సిమ్టమ్స్. వీటిని ఒక కిడ్నీ ఫెయిల్యూర్గా ఎవరు భావించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బరువు పెరగటం, పొట్ట ఉబ్బిపోవడము, అసలు కాళ్ళు చెప్పులు వేసుకోవడం రాకపోవడం, ఇవన్నీ చూస్తుంటే రియల్ ప్రాబ్లం అని ఉందేమో అని అనుకుంటాం. అది వాపులు రావడానికి 2-3 కారణాలు ఉన్నాయండి. ఒకటి, థైరాయిడ్ ఫంక్షన్ తగ్గినా సరే వాపులు వస్తాయి. కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ వాపుల మీద గట్టిగా ఒత్తామనుకోండి ఒక ఫింగర్తో, గుంట పడుతుంది. అదే థైరాయిడ్ ఫంక్షన్ తగ్గినప్పుడు ఆ గుంట పడదు. అది ఎంత ఒత్తినా సరే అది ఫ్లాట్గానే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అసలు ఎలా ఉంది ఆ వాపు, పిట్టింగ్ ఎడిమానా నాన్ పిట్టింగ్ ఎడిమా? ఉదాహరణకు ఫేస్ మీద వాపులు వచ్చినాయి అనుకోండి, నుదుటి మీద మనం వేలుతో ప్రెస్ చేస్తే అక్కడ చిన్న గుంట పడింది అనుకోండి, అది కిడ్నీ ఫంక్షనింగ్ వల్ల వచ్చినటువంటి సమస్య. అయితే కొంతకాలానికి ఏమవుతుందంటే ఆయాసం వస్తూ ఉంటుంది, చివరికి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, తర్వాత మనుషులు వస్తే గుర్తుపట్టలేకపోవచ్చు. ఎయిర్ హంగర్ అంటారు, అంటే గాలి ఆడదు. మన చుట్టూ చాలా గాలి ఉందండి, మనం తీసుకోగలుగుతున్నాం, తీసుకుంటే మనకు కూడా తెలియదు, అది రిఫ్లెక్స్గా జరిగిపోతుంది. కానీ వీళ్ళు కాన్షియస్గా తీసుకుంటారు, ఆశపడి గాలి తీసుకుందామని ట్రై చేస్తారు, ఎగిరిగిరి గాలి తీసుకుంటుంటారు, మనిషి అంతా ఊగిపోయి గాలి తీసుకుంటారు, కానీ వాళ్ళకు ఆక్సిజన్ అందదు. ఎందుకలా అంటే ఊపిరితిత్తుల్లో వాటర్ నిండింది కాబట్టి అక్కడ ఎయిర్ ఎక్స్చేంజ్ ఎక్కడ అవుతుందో ఆ భాగంలో అసలు ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కావట్లేదు. దాన్ని ఎయిర్ హంగర్ అంటారు. తర్వాత స్లోగా కోమలకి వెళ్ళిపోతారండి. కోమలకి వెళ్ళి గుర్తుపట్టలేకపోవడం, డ్రౌజినెస్, ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి, ఆగవు. వారం రోజులు 10 రోజులైనా ఎక్కిళ్ళు ఆగవండి. ఆ తర్వాత సడన్గా గుండె ఆగి చనిపోతారు. ఎందుకంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగా లేదు, పొటాషియం లెవెల్ పెరిగింది అనుకోండి బాడీలో, గుండె అయిపోతుంది, సడన్గా కాంట్రాక్షన్ ఆపేసి అవుతుంది. అలాంటప్పుడు దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అని తెలుసుకుంటాం. అయితే ముందే తెలుసుకోవాలంటే ఏంటి, యాన్యువల్గా ఒక బ్లడ్ టెస్ట్ చేయమని చెప్తున్నాం. సీరం క్రియాటిన్ అని ఉందమ్మా, ఆ క్రియాటిన్ టెస్ట్ చేస్తే నార్మల్గా 1 మిల్లీగ్రామ్ ఉంటుంది బ్లడ్లో, కిడ్నీ ఫెయిల్ అవుతే 10 మిల్లీగ్రామ్ అండ్ అబోవ్. సో అది 3 మిల్లీగ్రామ్ ఉండొచ్చు, 4 మిల్లీగ్రామ్ ఉండొచ్చు, దాన్ని కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. తొలి దశ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక లాంగ్ క్రానిక్ సిమ్టమ్. ఇప్పుడు 6 నెలలు, సంవత్సరంగా కిడ్నీ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఫెయిల్ అయిందని సడన్ ఈవెంట్ ఉండదు. అది హార్ట్ అటాక్ వస్తే ఒక్కసారిగా కుప్పగిలిపోతారు, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే బతకచ్చు, బతికితే చంటేస్తారు, లేని పక్షంలో ఏమన్నా కావచ్చు. కానీ కిడ్నీ ఫెయిల్ అట్లా కాదమ్మా. కిడ్నీ ఫెయిల్ అయినా కొన్ని వారాలు, కొన్ని నెలలు బాగానే ఉంటుంటారు, అట్లా డల్గా ఉంటారు, సిక్గా ఉంటారు, ఎవరు పట్టించుకోకపోతే సైలెంట్గా ఉండిపోతారు. కానీ ఒకసారి క్రియాటిన్ పెరిగిందంటే వెంటనే మనం చికిత్స స్టార్ట్ చేస్తాం. మధ్యలో ఉందనుకోండి, దాన్ని క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. సీరం క్రియాటిన్ 3, 4, 5 ఉంటే అది కొంచెం రికవర్ అయ్యే ఛాన్సే ఉంది. కానీ 8 దాటింది, 10 దాటింది అంటే ఇక తగదు, అప్పుడు డయాలసిస్ చేయాలని చెప్తాం. డయాలసిస్ అంటే ఏంటి అంటే కిడ్నీ చేసే పనిని ఒక మెషిన్ ద్వారా చేయిస్తున్నాం. ఆ ఫంక్షనింగ్ అంతా డయాలసిస్ ద్వారా మీరు చేస్తూ ఉంటారు. అవును, కిడ్నీలో ఫిల్టర్స్ ఉన్నాయి, అదొక ఫిల్టరేషన్ యాక్టివిటీ. ఒక్కొక్క సైడు 10 లక్షల నెఫ్రాన్స్ ఉన్నాయి, మొత్తం 20 లక్షల నెఫ్రాన్స్ మనకు ఉన్నాయి. అవన్నీ పనిచేస్తే కిడ్నీ ఓకే అన్నమాట. కానీ అందులో ఆల్మోస్ట్ 90% పోయినాయి, 18 లక్షల నెఫ్రాన్స్ పోయినాయి అనుకుందాం, దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. అప్పుడు డయాలసిస్ ఏం చేస్తుంది అంటే కిడ్నీ లాగానే కానీ పవర్ఫుల్ ఫిల్టర్స్ ఉంటాయి. మన కిడ్నీ ఎల్లప్పుడూ పనిచేస్తుంది. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం కానీ మన కిడ్నీ పనిచేస్తుందో మనకు తెలియదు. కానీ డయాలసిస్లో మాత్రం కాన్షియస్గా అది ఫాస్ట్ ఫిల్టర్ ఉంటుంది. ఎల్లప్పుడూ డయాలసిస్ మీద కూర్చోలేం కాబట్టి ఒక 4 అవర్స్లో కంప్లీట్ చేసేస్తారు. 3 రోజుల పనిని 4 గంటల్లో కంప్లీట్ చేస్తే డయాలసిస్. ఇలా వారానికి 2 సార్లు వాళ్ళు చెప్తాం. వస్తూ అలసిపోతారండి, పేషెంట్స్ అలసిపోతారు, డయాలసిస్ ఉన్న వాళ్ళు కొంచెం సిక్గానే ఉంటారు. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. కిడ్నీ ఫెయిల్ అయింది కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి కూడా లేదండి, ఎందుకంటే దానికి స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి, దానికి గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలి, బ్లడ్ రిలేటివ్స్ కావాలి, జెనెటిక్ మ్యాచింగ్ ఉండాలి. అయితే ఇక్కడ చూడండి ఈ విజువల్లో ఒక కిడ్నీ ఒకటి తీసేసినా సరే ఇంకో దాంతో మనం బ్రతకగలం. అది ఎలా అంటే ప్రతి కిడ్నీకి తన శక్తిని డబుల్ చేసుకునే రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఒకటి తీసేసాం అనుకోండి, ఉదాహరణకు ఈరోజు తీసేసాం, లేక డొనేట్ చేశాడు, ఒక 2 వారాల్లో దీని కెపాసిటీ డబల్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి తెలిసిపోతుందండి బాడీలో ఉన్న మురికంతా నేను ఒకదాన్ని చేయాలి, కాబట్టి తన కెపాసిటీ పెంచుకోవచ్చు. సైజుని ఆల్మోస్ట్ 50% పెంచుకుంటుంది. 11 సెంటీమీటర్లు ఉండే కిడ్నీ ఇంకోటి తీసేసినాక 3 months తర్వాత చెక్ చేస్తే 18 సెంటీమీటర్లు అయింది. దాన్ని కాంపెన్సేటరీ హైపోట్రోఫీ అంటారు. కాబట్టి కిడ్నీ డొనేషన్ అనేది చాలా
సేఫ్ ప్రొసీజర్. ఎందుకంటే ఉదాహరణకు హార్ట్ డొనేషన్ చేయాలనుకోండి, మనకు 2 హార్ట్లు లేవు కాబట్టి తీస్తే ఆ మనిషి చనిపోతాడు. కాబట్టి ఎవరు తీసుకోవాలి? బ్రెయిన్ డెడ్ పర్సన్స్, ఇక ఆల్మోస్ట్ ఇన్వాలిడ్ అయిపోయారు అన్న వాళ్ళే తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ కిడ్నీలో హెల్తీ పర్సన్స్, యాక్టివ్ పర్సన్స్ వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంది. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మోర్ ఫ్రీక్వెంట్ ఆపరేషన్. మీరు గమనిస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ తక్కువ సంఖ్యలో అవుతుంటుంది, కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మోర్ సక్సెస్ఫుల్, మోర్ ఆఫ్ అండ్ డన్. అండ్ సాలిడ్ ఆర్గాన్లో ఇదే బెస్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ చూస్తే ఆ తీసిన కిడ్నీ లెఫ్ట్ అనేది తీయచ్చు, రైట్ అని తీయచ్చు అండి. మేము జనరల్ లెఫ్ట్ తీసుకుంటాం. లెఫ్ట్ ఎందుకంటే చూస్ చేసుకుంటారు. మీరు గమనించండి, బ్లూ కలర్లో ఉంది, ఇన్ఫీరియర్ వేక్ ఏమంటారు దీన్ని. అది మోర్ టువర్డ్స్ రైట్ సైడ్ ఉంటుంది. కాబట్టి దాని వెయిన్ లెఫ్ట్ సైడ్ పొడవు ఉందండి. బ్లూ కలర్ చూడండి, పొడవుగా ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చిన్నదిగా ఉంది. సో మేము ఎప్పుడైనా సరే ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఇది చాలా పొడవుగా ఉండాలి. ధమనులు, సిరలు, ఇది సిర అమ్మ, సిర కట్ చేస్తే ఇక్కడ కట్ చేస్తే పొడవైన లెంగ్త్ దొరుకుతుంది. కాబట్టి ఎక్కువ లెంగ్త్ ఉంటే ఈజీగా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. మరి ఇరుకుగా ఉందనుకోండి, మనకు ఆ కిడ్నీకి నాలుగు దగ్గరగా ఉంటే లెంగ్త్ రాదు, స్టంప్ రాదు. అప్పుడు ఏం చేస్తాం మేము, దీని యొక్క ఒక గోడను కట్ చేసి తీసుకుంటాం. సరిపోదు అనుకుంటే ఇన్ఫీరియర్ నెక్ అని దాన్ని కట్ చేసి క్యారల్ ప్యాచ్ అంటారు దాన్ని, అది తీసుకొని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అది మోర్ డిఫికల్ట్ ఆపరేషన్. అయితే ఈ మొత్తం క్రమంలో మీరు చూడండి, తీసుకున్న కిడ్నీ ఎక్కడ పెడుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. మనకు ట్రాన్స్ప్లాంట్ అయిందని పేషెంట్ అంటే ఒరిజినల్ కిడ్నీ తీసి పెట్టారేమో అనుకుంటారండి. అలా కాదు. 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతే వాటిని ముట్టుకోం, ఆ ప్రదేశ్కి పోవాల్సిన అక్కర్లేదు. అదొక అన్నెసరీ అండ్ మార్బిడ్ ప్రొసీజర్. ఎందుకంటే కిడ్నీ తీయడం అనేది ఒక పెద్ద ప్రొసీజర్ అమ్మ. అలాంటిది 2 కిడ్నీస్ తీయాలి, అది కూడా కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్లో తీయాలి. అంటే సిక్ పేషెంట్లో చేయడం అనవసరం. అందుకని ఫ్రెష్ ఏరియాకి వెళ్తాం, ఈ సైడ్ వెళ్తున్నాం, పక్కన. ఇది ఐలియాక్ ఫోసా అంటాం. దీనికి రక్తనాళాలు ఐలియాక్ వెసల్స్ అని ఉంటాయి, కాలుకు వెళ్ళేటువంటి రక్త ప్రసరణ ఇచ్చే ఆ సిరలు ధమన్ని వాడేసుకుంటాం. ఆ షేరింగ్ వల్ల ఎవరికి నష్టం లేదండి. కాలుకి కూడా పర్ఫెక్ట్గా ఫ్లో వెళ్తుంది, కిడ్నీ కూడా వస్తుంది. కిడ్నీ గొట్టం ఇంకా దగ్గరగా ఉంటుంది బ్లాడర్కి. కాబట్టి ఇది ఒక మంచి లొకేషన్. కొన్నిసార్లు రైట్ సైడ్ కానీ కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ పెట్టచ్చు, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ బిల్డ్ని బట్టి. వాళ్ళకి పాతకాలంలో ఏమైనా స్కార్ ఉంటే ఆ సైడ్ కాకుండా ఇంకో సైడ్కి వెళ్ళిపోతాం. అలా చేయడం వల్ల ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ కిడ్నీ పెట్టినా సరే బయటకు ఉబ్బెత్తుగా కనబడదండి. ఎందుకో భగవంతుడు మన అనాటమీలో అక్కడ కొంచెం హాలో ఏరియా ఉంచాడు, దాన్ని మేము వాడేసుకుంటున్నాం. కిడ్నీ తీయగానే వెంటనే దాన్ని ఐస్ కోల్డ్ సెలైన్లో ముంచుతాం. ఎందుకంటే నార్మల్గా మనందరికీ రక్త ప్రసరణ బాగుంది కాబట్టి కాళ్ళు చేతులు పింక్గా ఉంటున్నాయి. రక్త ప్రసరణ లేనప్పుడు వెంటనే బ్లూ అయిపోతాయండి, పాలిపోతాయి. ఇక్కడ చూస్తే ఇది తీసేసిన కిడ్నీ, ఈ కిడ్నీ తీశానండి నేను, టోటల్గా వైట్ అయిపోద్ది. కానీ దీన్ని వెంటనే కలపాలి. ఎంత స్పీడ్గా కలిపితే అంత చక్కగా ఫంక్షన్ రికవర్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎంత ఉదాహరణకు జనరల్గా 1 అవర్ ఉంటుందండి టైం కలపడానికి. ధమని, సిర ఈ 2 కలిపేసి రక్తం రీపర్ఫ్యూజ్ చేసి అందులో విడుదల చేయగానే ఆటోమేటిక్గా యూరిన్ స్టార్ట్ అయిపోతుంది. యూరిన్ కొట్టడం తర్వాత కలుపుకోవచ్చు మెల్లగా, దానికి ఏం అర్జెన్సీ లేదు. ఇది చాలా డైనమిక్ సర్జరీ అండి. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా చేస్తే అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ రిజల్ట్ బాగుంటాయి. ఎందుకంటే పేషెంట్ బ్రతికి బట్టగట్టాలి, 5 years, 10 years, 20 years, 30 years, అవన్నీ సర్జికల్ స్కిల్ అండ్ స్పీడ్ ఆఫ్ సర్జరీ మీద ఆధారపడి ఉంటాయి. అయితే మనం ఇచ్చిన తర్వాత దీన్ని రీపర్ఫ్యూషన్ మూవ్మెంట్ అంటారండి. ఇక్కడ మేము కలిపాము, ఇది కాలుకు వెళ్ళేటువంటి సిర పైన కలిపాము. ఇంతకుముందు పేలుగా ఉన్నది ఇప్పుడు పింక్గా అయిందండి, సాఫ్ట్గా ఉన్న ఫర్మ్గా అవుతుంది, టైట్ అయిపోతుంది. తర్వాత యూరిన్ రావడం మొదలు పెడుతుంది. ఒకసారి యూరిన్ చుక్కలు వచ్చినాయంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే మనం చేసిన సర్జరీ సక్సెస్ అయింది, ఆ కిడ్నీ పనిచేయడం మొదలుపెట్టింది, మనిషి శరీరం మారిందండి. డోనర్ ఇచ్చిన వాళ్ళు ఎవరో రిలేటివ్ ఉంటారు, కానీ ఇప్పుడు ఇంకో కొత్త బాడీలో ఈ కిడ్నీ పనిచేసింది. అదే ఈ ట్రాన్స్ప్లాంట్ యొక్క పరమార్థం. సో ఈ చేసేది సర్జరీలో ఆల్మోస్ట్ 1 hour 10 minutes వరకు టైం ఉంటుంది. నేను లెఫ్ట్ హ్యాండెడ్ సర్జన్ అండి, నేను ఫాస్టెస్ట్ సర్జన్గా పేరు పొందాను. నేను చేసినటువంటి షార్టెస్ట్ సర్జరీ 14 minutesలో రీపర్ఫ్యూజ్ చేసాం, అంటే బ్లడ్ ఫ్లో రిస్టోర్ చేసాం. ఆ కిడ్నీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పటికి బ్రతికుందన్న పేషెంట్, ఆ పేషెంట్ 27 years అయిపోయింది ఇప్పటికి, ఇంకా బ్రతికే ఉంది. ఈమె సర్జరీ ముందు ఫోటో అండి, ఈ అమ్మాయి ఇంకా వస్తుంటుంది. లేటెస్ట్ ఫోటో ఇది. అంటే బుగ్గలన్నీ వాసిపోయినట్టుగా ఉన్నాయి, మీరు చూడండి. పాతకాలంలో అవన్నీ కూడా కిడ్నీ పనిచేయనప్పుడు అట్లా బుగ్గలు వాసి ఉంటాయి. వాటర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, కిడ్నీ బాగా పనిచేసిందో నార్మల్ ఫీచర్స్ వచ్చేస్తాయి. వాళ్ళకు ముందట్లాగా అన్ని ఫంక్షన్స్ వస్తాయి. వీళ్ళు పెళ్లి చేసుకుంది, పిల్లలు కన్నది. ఆమె ఫార్మసిస్ట్, యాక్చువల్ బీఫార్మ్ చేసింది ఆమె వాళ్ళ సొంత హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా పనిచేస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందండి. ఎందుకంటే వీళ్ళకు కొన్ని స్పెషల్ ప్రికాషన్స్ అవసరం. ఎందుకంటే అందరిలాగా గుంపుల్లోకి వెళ్ళడం, స్ట్రీట్ ఫుడ్ తినటము, లేకపోతే ఎవరైనా దగ్గుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అట్లా ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళకు ఇమ్యూనిటీ తగ్గించేటువంటి కొన్ని మందులు వాడతాం రిజెక్ట్ కాకుండా. ఎందుకంటే రిజెక్షన్ ఎందుకు అవుతుంది అంటే, డోనర్కి రెసిపియెంట్ మధ్యలో ఉన్నటువంటి
మ్యాచింగ్ ఎంత ఉంటుంది? ఉదాహరణకు తల్లి ఇచ్చింది అనుకోండి, 50% మ్యాచింగ్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మిగతా 50% తండ్రి నుంచి వచ్చి ఉంటుంది. కాబట్టి దానివల్ల స్లోగా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి కొన్ని మందులు వాడతాం. ఎందుకు వీళ్ళు ఎక్కువ వాటర్ కన్స్యూమ్ చేయకూడదు అంటారు? అంటే కిడ్నీ బాగా పనిచేస్తే చేయొచ్చు, కానీ అనవసరంగా ఎక్కువ తాగే అక్కర్లేదు. కిడ్నీ ఉదాహరణకు మనం 3 లీటర్లు తాగుతున్నాం రోజు, మంచిగా ఉన్నటువంటి కిడ్నీస్ అయితే మీరు 12 లీటర్లు తాగినా సరే మిగతా 9 లీటర్లు బయటకు పంపేస్తాయి. దట్ ఈస్ ఛాలెంజ్ ఆఫ్ కిడ్నీ. మీరు ఎంత తాగితే అంత గట్టిగా పనిచేస్తుంది, కానీ అంత ప్రెషర్ కిడ్నీ మీద ఇచ్చే అవసరం లేదు. రెండవది, పెట్టిన కిడ్నీ ఒరిజినల్ కిడ్నీకి దూరంగా ఉంది, దీన్ని స్కానింగ్ చేసుకోవడం ఈజీ ఉంటుందమ్మా. ఎందుకంటే ఎవరైనా సరే ఈ కిడ్నీ జబ్బు ఎలా ఉంది, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, లేక రొటీన్ స్కానింగ్ చేసుకోవాలంటే కూడా మన నార్మల్ కిడ్నీ ఈజ్ వెరీ డీప్ సీటెడ్ ఇన్సైడ్ ద రిబ్ కేజ్. ఆ రిబ్స్ లోపల పక్కన లోపల ఉంటుంది, అలా ప్రొటెక్ట్ అయి ఉంది. గట్టిగా గుద్దారనుకోండి సైడ్లో, కిడ్నీ రప్చర్ కాకూడదని అలా ఉంది. కానీ ఇది మోర్ ఎక్స్పోజ్డ్ కిడ్నీ, మేము ఫ్రంట్లో పెట్టాము, ఇక్కడ ఏమి బోన్స్ లేవు, స్కాన్ చేయడం తేలిక. ప్లస్ పేషెంట్ కూడా చెప్తామండి, ఇక్కడ ఉంటుంది నీ కిడ్నీ, దీని అవుట్లైన్స్ ఇవి మార్క్ చేసుకొని వాళ్ళు కూడా ఫీల్ అవ్వమని చెప్తుంటాం. ఎందుకంటే ఇందులో ఇన్ఫెక్షన్ అయినా రిజెక్షన్ అయినా త్వరగా గుర్తిస్తే దాన్ని రికవర్ చేయొచ్చు. అతనికి చెప్పగలగాలి, తను కిడ్నీని ప్రెస్ చేసి చూసుకోవాలండి, అతను చూసుకుంటుంటేనే తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉందా అని. నెక్స్ట్ యూరిన్ అవుట్పుట్ ఎంత ఉంది చూస్తాను. నార్మల్గా నాకు 3 లీటర్లు వచ్చేది, నేను ఓన్లీ 1 లీటర్ వచ్చింది అంటే వెంటనే హాస్పిటల్కి రావాలండి. జ్వరం వచ్చింది అనుకోండి, మనలాగా 4 రోజులు మందు వేసుకుని చూడటం, డోలో వేసుకోవటం కాదండి, అర్జెంటుగా రావాలి. లేకపోతే వాళ్ళకు ఫల్మినేటింగ్ బ్రాంకోన్యూమోనియా అంటే లంగ్స్లో వాటర్ చేరిపోతుంది, మన కిడ్నీ బాగానే ఉంటుందని లంగ్స్ వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ మోర్ కామన్, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళు కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ వీళ్ళకు అప్లై అవుతాయి. ఇక్కడ చూడండి, అమ్మాయి 18 years అమ్మాయి, ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఆమె ఎగ్జామ్లో వాంతులు చేసుకుంటే పేపర్ అంతా తడిపేసిందండి, ఆమె బయటకు పంపించేశారు. ఆమె పేపర్ కాబట్టి పక్క వాళ్ళ పేపర్ కూడా తడిపేసిందండి. ఎందుకైంది అంటే నాకేం జబ్బు లేదండి, ఇలా ఈరోజు వామిటింగ్ వచ్చింది అన్నది. టెస్ట్ చేస్తే కిడ్నీ ఫెయిల్ అయిందని రిపోర్ట్లు వచ్చినాయి. క్రియాటినిన్ వాజ్ 16. అంత 60 ఉన్న ఆమెకి ఏమీ తెలియకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోయింది. సరే ఆ ఎగ్జామ్ పోయింది, కానీ తర్వాత చెక్ చేసుకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని వచ్చిందండి. ఆమె తల్లి ఈమె హెడ్ మాస్టర్ గారు అదే స్కూల్లో. సో ఈ వీళ్ళకి కూడా పెద్దగా ఐడియా లేదు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు. అయితే ఆ బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది తల్లి. కామనెస్ట్ డోనర్ ఎవరు ప్రపంచంలో అంటే జన్మనిచ్చిన తల్లి అండి. ఎందుకంటే జన్మనిచ్చినప్పుడే అనుకుంటుంటుంది ఈ బిడ్డ బాగుండాలి, నేను పోయిన పల్లె నా బిడ్డ బాగుండాలి, నా ప్రాణం తీసుకునైనా సరే నా ఆయుష్ పోసుకోవాలి, ఇలాంటివన్నీ మాటలు తల్లి దగ్గర వస్తాయి, తండ్రి దగ్గరికి రావు. అంటే ప్రేమ లేదని అనట్లేదు, కానీ ఆ బంధం అలాంటి పేగు బంధం అంటారు. అన్నదమ్ముల మధ్యలో ప్రేమలు ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా అంత వాలంటీర్ చేయరండి. 90% చేసేది తల్లి. ఈమె ఇస్తా అన్నదండి, 2 కిడ్నీస్ అవి తీసేసుకోండి, నేను పోయినా పర్లేదు, ఆమె 2 పెట్టేసేసి బాగుండాలని చెప్పి. మాకు బాధ అనిపించింది, నవ్వు కూడా వచ్చిందండి, ఇదేంటి ఇలా మాట్లాడుతుందని. ఏమ్మా 2 కిడ్నీలు కాదు, ఒకటే తీసుకుంటాం, మీరు బాగుంటారు, ఆమె బాగుంటుంది, ఆ బిడ్డ బాగుంటే మీరు చూస్తారని చెప్పాం. అమ్మో అంత బాగుందా, చక్కగా తీసుకోండి అని చెప్పింది. తీసుకున్నామండి, ఆమెకు సర్జరీ చేసాం. చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఫోటోగ్రాఫ్ ఇది, ఇద్దరు బాగున్నారు చూడండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఆమె ఫేస్ అంతా నార్మల్గా వచ్చేసింది. తర్వాత ఈ అమ్మాయి ఒక 1 year 2 years తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారండి. ఒక అబ్బాయి, వాళ్ళ కాలనీ అబ్బాయి. తను పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకోలేదని తల్లిదండ్రులు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎంతకాలం ఉంటారో భరోసా లేనట్టు అటువంటి బతుకులు, ఎప్పుడైనా పోతుంటారు. కొంతమంది మీరు గమనిస్తే 1 year పోయి ఉంటారు, కొంతమంది 10 years వరకు ఉంటారు, కొంతమంది 27 years వరకు ఉంటారు. ఒక్కొక్కళ్ళ మ్యాచింగ్ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ జాగ్రత్తలు తీసుకునే కెపాసిటీ ఒకలాగా ఉంటుంది. ఇమ్యూనిటీ సప్రెషన్ చేయడానికి మందులు వాడుతున్నాం, కొంతమంది మానేస్తారండి అంతా బాగుంది అనుకోని, కానీ స్లోగా 1 year 2 yearsలో అది రిజెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ కాకుండా మేము కౌన్సిలింగ్ ఇచ్చామండి, ఏం కాదు ఆమెకి, ఓ 10 years బాగానే ఉంటుంది అంటే 10 years ఉంటే చాలు సార్ నాకు అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు, 2 బిడ్డలు కన్నారు. ఇప్పటికీ ఆమెకి 17th year బాగానే ఉందండి, ఇప్పటికి క్రియాటినిన్ బాగుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే దాని తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది, గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. పిల్లల కిడ్నీ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ తల్లి అండి 17 years తర్వాత డొనేట్ చేసినటువంటి తల్లి. ఇది ఇంకొక స్త్రీ అండి, ఈమె 55 years ఉంటుంది. ఈమెను ఒక పెళ్లిలో కలిశాను నేను. కలిసిన తర్వాత పెళ్ళికూతురు తల్లి అని అక్కడ చెప్పారు. అక్షంతేజ్ బయటకు రాగానే పరిగెత్తుకుని ఆమె వచ్చి, డాక్టర్ గారు మీరు నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు లాంగ్ బ్యాక్, 23 years బ్యాక్. ఆ తర్వాత మేము అబ్రాడ్ వెళ్ళిపోయాం, బాగానే ఉందని చెప్పారు కిడ్నీ. దాని తర్వాత 2 yearsకి ఈ పాప పుట్టింది. ఈ పాప పెళ్ళికి ఇండియాకి వచ్చాం, అక్కడ మీరు కలిశారు, మిమ్మల్ని కలుద్దామని అనుకుంటే మీరు పెళ్ళిలో కలిశారని దాన్ని. ఆ తర్వాత ఫోటో తీసుకుంటే కళ్ళు చెమర్చండి, ఎందుకంటే ఈమె ఆస్ట్రేలియాలో ఉంది, చూడండి ఎంత పింక్గా ఉందాం. ఆస్ట్రేలియాలో ఉంటున్నాం మేము, అన్నీ బాగున్నాయని చెప్పారు, ఎక్సలెంట్ సర్జరీ డన్ అని చెప్పారు. కాబట్టి మేము మళ్ళీ కాంటాక్ట్ కాలేదు, ఇండియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తామని చెప్పారు. అంటే 23 years ఆఫ్టర్ సర్జరీ ఆమె హెల్తీగా ఉంటూ బిడ్డ పెళ్లి చేయగలుగుతుంది. అంటే ఈ ట్రాన్స్ప్లాంట్ ఇస్ సక్సెస్ఫుల్. ఆమె డోనర్ తల్లి కూడా బాగానే ఉందండి, ఆమె తల్లి కూడా 70 years ఉంది, బాగానే ఉంది. సో ఇంతవరకు నేను రైట్ సైడ్ పెడతామని చెప్పాను, ఎందుకంటే రైట్ సైడ్
అసెండింగ్ కోలన్ ఉంటుంది, అంటే పెద్ద పేగులో పైకి ఎక్కేది ఉంటుంది, ఇది అడ్డంగా ఉంటుంది, డిసెండింగ్ కోలన్ ఇలా ఉంటుంది. ఇక్కడ లిక్విడ్ మీడియం ఉంటుందండి, మలం అంతా కూడా వాటర్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కిడ్నీ పెట్టినా ఏమి ఇబ్బంది ఉండదు, దాని మీద ప్రెషర్ ఏం రాదు. కానీ లెఫ్ట్ సైడ్ పెట్టినప్పుడు కొంత ప్రెషర్ రావచ్చు. అయితే ఎప్పుడు పెడతాం, ఉదాహరణకు రైట్ సైడ్ కిడ్నీ పెట్టాం, అదొక 5 or 10 years బతికింది, తర్వాత మెల్లగా రిజెక్ట్ కావచ్చు అండి, అది నార్మల్ ప్రొసీజరే, అది ఫెయిల్ అయిందంటే సర్జరీ బాగా చేయలేదు అనుకోకూడదు. కానీ ఉదాహరణకు 5 yearsకి కిడ్నీ పనిచేయడం మానేసింది క్రానిక్ రిజెక్షన్ వల్ల, అయితే ఇంకో కిడ్నీ పెట్టచ్చు అండి. ఉదాహరణ రైట్ పెడితే ఇంకోటి లెఫ్ట్ పెట్టచ్చు. నేను 3వ ట్రాన్స్ప్లాంట్ ఒకటి చేశా అండి, అంటే అటు పెట్టాం ఇటు పెట్టాం. ఇప్పుడు మీరు చేసే సర్జరీస్ అన్ని అవసరమైనప్పుడు, అంటే ఈ రోబోటిక్ సర్జరీస్ గురించి మీరు ఎక్కువగా, అంటే మీరు చేసేది ఎక్కువ అది కాబట్టి రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి చేయొచ్చు. మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే రోబోటిక్ సర్జరీ మన ఉన్నటువంటి అన్ని గొప్ప సర్జరీస్లో వల్ల అత్యంత గొప్ప సర్జరీ అండి. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ ఎట్లా చేస్తే చూద్దాం. సర్జికల్ రోబో ఇలా ఉంటుందండి, మనిషి ఎత్తు ఉంటుంది, మనందరికీ 2 చేతులు భగవంతుడు ఇచ్చాడు, కానీ మేము రోబోకి 3 చేతులు ఇచ్చామండి. ఇక్కడ ఇది ఆర్మ్ 1 ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ 3. వేరు చోట్ల ఎందుకు ఉన్నాయంటే ఒకదాని క్లాష్ కాకూడదు. సర్జరీ చేస్తున్నప్పుడు ఈ టిప్స్ మాత్రం పొట్టలో ఉంటాయండి, పేషెంట్ యొక్క పొట్టలో చిన్న చిన్న రంధ్రాలు వేసి ఈ 3 అందులో ఉంటాయి. ఇక్కడ నల్లగా కనబడుతుంది, ఇది టెలిస్కోప్, అంటే అందులో లైట్ వేసి చూస్తున్నాం. సో ఒక కన్ను 3 చేతులు ఉంటాయి రోబోకి. సో పొట్ట లోపల చిన్న చిన్న రంధ్రాలతో చేసే ల్యాప్రోస్కోప్ మనకు తెలుసు, కానీ సర్జికల్ రోబో అనేది ఇంకా మోర్ అడ్వాన్స్ ప్రొసీజర్. ఎందుకంటే ఇలాంటి రోబో పెట్టిన తర్వాత ఉదాహరణ నేను ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ కూర్చొని మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అమెరికాలో ఉన్న పేషెంట్ని కూడా ఆపరేట్ చేయొచ్చు, అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా చక్కగా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం వచ్చింది. అందుకే రోబోటిక్ సర్జరీ మోర్ పాపులర్. గమనించి చూసినట్లయితే రోబోటిక్ సర్జరీలో ఉన్నటువంటి అత్యంత గొప్ప విషయాల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఒకటే అండి. ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు రోబోటిక్ సర్జరీ ఎందుకు వాడుతున్నారు, చాలా ఫాస్ట్గా చేయడానికి. కానీ ఆ చేసేటువంటి సర్జరీలో మీరు గమనించి చూస్తే ఇది రోబోటిక్ సర్జరీ యొక్క ఆర్మ్స్ అండి. బొడ్డు దగ్గర ఒక రంధ్రం పెడతాం, ఇక్కడ 1, 2, 3, 4 కనబడుతున్నాయి, అంటే 4 మాత్రం రోబోట్ అంటే ఒక చిన్నది అసిస్టెంట్ పోర్ట్ ఒకటి పెట్టుకుంటాం. ఎందుకంటే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ మార్చడానికైనా, బ్లీడింగ్ అవుతే దాన్ని కొద్దిగా తొడవడానికి ఎక్స్ట్రా పోర్ట్స్ పెడతాం. ఇలా పెట్టిన తర్వాత రోబోని మెల్లగా నడిపించుకుంటూ వచ్చి ఇక్కడ దీనికి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన తర్వాత సర్జన్ ఇక్కడ ఉండడండి, అదే హాస్పిటల్లో ఉండక్కర్లేదు, అదే ఆపరేషన్ థియేటర్లో ఉండక్కర్లేదు, అదే స్టేట్లో కూడా ఉండక్కర్లేదు. కానీ వేరే చోటు నుంచి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ మాస్టర్ కంట్రోల్స్ అని ఉంటాయి, ఆ కంట్రోల్స్ ద్వారా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పేషెంట్ పొట్టలో జరుగుతుంది. అది ఇక్కడ అద్భుతం. కాబట్టి రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు మామూలు సర్జరీ కంటే కూడా ఆల్మోస్ట్ 30% టైంలో అయిపోతుంది. ఉదాహరణ 3 గంటలు అయ్యే సర్జరీ సర్జికల్ రోబో ద్వారా. ఎందుకంటే మన చేతులు ఉదాహరణ గమనించండి, చేతులు మన అన్నం తినమంటే మీరు అరచేతిలో కలుపుకుంటారు, వెనక్కి తిరిగి కలపమంటే మీరు కలపలేరు. కానీ రోబోకి అలా ఛాన్స్ ఉంది, మొత్తం ఒక బొంగర్లాగా చెయ్యి అనేది ఒక రౌండ్ బొంగర్లా తిరుగుతుంది, మల్టిపుల్ జాయింట్ దగ్గర తిరగొచ్చండి. ప్రతి ఫింగర్ దగ్గర, ప్రతి జాయింట్ దగ్గర రౌండ్గా తిరిగే అవకాశం ఉంటుంది. మీరు రోబో పిక్చర్ చూస్తే అందులో వెనక్కి తిరిగి కూడా నడిపిస్తుంటారు, డ్రైవింగ్ చేస్తుంటారు, అంటే అలా తిరిగి కూడా చూడగలరు. కాబట్టి ప్రతి ఆర్మ్కి, ప్రతి చెయ్యికి 4 ఫంక్షన్స్ ఉంటాయి, అలా 3 చేతులు ఉన్నాయి. అంటే ఏంటి, ఆల్మోస్ట్ 12 ఫంక్షన్స్ చేసేటువంటి ఆర్మ్స్ మనకు వచ్చినాయండి. సో వీటి ద్వారా చూస్తూ ఉంటే సర్జికల్ రోబో అనేది మనిషిలో ఉన్నటువంటి అనేక రిస్క్ని తగ్గిస్తుంది. తగ్గించడం కాకుండా టెలిరోబోటిక్ సర్జరీ అని ఉందండి. టెలిరోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, మనం కనెక్ట్ చేసిన తర్వాత ఒక వ్యక్తికి మనం రోబోని కనెక్ట్ చేసినాక నెక్స్ట్ ఏంటి ఆప్షన్ అది చూస్తే ఇక్కడ చూడండి, రోబోటిక్ సర్జరీ జరుగుతుంది. ఇక్కడ వీటిలో రక్తనాళాలు కనబడుతున్నాయి, చేస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ఇది నేను సర్జరీ చేసినప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్ అండి. కిడ్నీని తీయడానికి ట్రై చేస్తున్నాం, అక్కడ దాని రక్తనాళాలని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం, చేసి కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాటిని క్లిప్ చేసిన తర్వాత కిడ్నీ కట్ చేస్తాం. ఇలా చేయాలంటే చేతికి అనేక మూమెంట్స్ ఉండాలి, ఆ రోబోటిక్ ఆర్మ్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధం జరుగుతుంది అనుకోండి, యుద్ధంలో సోల్జర్స్ ఇంజూరీ అయినప్పుడు మెయిన్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళలేమండి. మెయిన్ సర్జన్స్ అందరూ కూడా రెఫరల్ సెంటర్స్లో ఉంటారు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ చూడండి కిడ్నీలో ఒక భాగాన్ని తీసేస్తున్నాము, దాన్ని కట్ చేస్తున్నాం చూడండి రోబోటిక్ సర్జరీ ద్వారా. ఆ కట్ చేసినప్పుడు ట్యూమర్ ఎంత ఉంది ఆ కొద్ది భాగాన్ని కట్ చేయొచ్చండి. అదే నార్మల్గా ఓపెన్ సర్జరీ చేస్తే మొత్తం కిడ్నీ తీసేస్తున్నాం. అలా కాకుండా ఏ భాగం కావాలో ఆ చిన్న బిట్ని మాత్రం తీయచ్చు, తద్వారా ఆ వ్యక్తి యొక్క మిగతా కిడ్నీని రక్షించవచ్చు. ముందు కాలం ఏంటంటే ఒక కిడ్నీలో ట్యూమర్ వస్తే మొత్తం తీసేవాళ్ళం, అలా కాకుండా ఆ కిడ్నీలో ఒక 30% తీసేయటం, మిగతా 60-70%ని రక్షించడం, దాన్ని నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ అంటారు. అంటే కిడ్నీ యొక్క మ్యాక్సిమం ప్యారెంకైమాని మీరు రక్షించండి, కేవలం ఆ కిడ్నీ ట్యూమర్ మాత్రమే తీయండి అని. అలా తీయడానికి దాని ఎడ్జ్ చూసుకుంటాం, ఎంతవరకు పాకింది అంతవరకు మనం తీసేస్తాం, మిగతాది మళ్ళీ కలిపి కుట్టేస్తాం. ఇలా చేయడానికి రోబోటిక్ సర్జరీ మనకు అవకాశం ఇచ్చింది. కాబట్టి రోబోటిక్ సర్జరీ ఉన్న చోట్లలో తప్పకుండా పేషెంట్ దాన్ని అడుగుతారండి. ఎందుకంటే కొద్దిమంది అనుకుంటారు రోబోటిక్ సర్జరీ చాలా కాస్ట్లీ ఏమో అనుకుంటారు, అలా కాదు. దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, నాకు కింద పెడల్స్ ఉంటాయండి, లెఫ్ట్ రైట్ మీకు ప్లస్ మైనస్ కనబడుతున్నాయి. అవేంటి అంటే మనం చూస్తున్నటువంటి లెన్స్ని జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు.
ఇక్కడ ఎల్లో బ్లూ కనబడుతున్నాయి, ఒకటి లేజర్ ఎనర్జీ, ఒకటి ఎలక్ట్రో కరెంట్, అంటే వీటి ద్వారా ఇస్తుంటాం. పెడల్స్ కూడా పనిచేస్తుంటాయి. కార్ డ్రైవింగ్ చేస్తుంటే మనకు కాళ్ళు కూడా పనిచేస్తుంటాయి. అట్లాగే దీనిలో కూడా అలా చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో తీసినటువంటి కిడ్నీని ఇలా తీసాము రోబోటిక్ సర్జరీ ద్వారా, మళ్ళీ ఇక్కడ పెట్టాము. పెట్టడానికి చేసినటువంటి ఆ సమయం ఎంత అంటే నార్మల్గా ఉన్నటువంటి ఆ సమయం నార్మల్గా అయితే 1.5 hours 2 hours అయితే ఇది 30 minutes చేయగలుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఉదాహరణకు కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి, ఎందువల్ల ఫెయిల్ అవుతుంది అంటే డయాబెటీస్ వల్ల కానీ హైపర్టెన్షన్ వల్ల కానీ అవుతుంది. డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ఇన్సులిన్ తగ్గితే వస్తుంది. ఇన్సులిన్ ఎవరు తయారు చేస్తున్నారు? ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది. సో వీళ్ళలో ప్యాంక్రియాస్ కూడా పనిచేయట్లేదు కాబట్టి ఇన్సులిన్ కొరత ఏర్పడ్డది, అందువల్ల కిడ్నీ ఫెయిల్ అయింది. కాబట్టి ఇది డ్యూయల్ సర్జరీ అండి. ఇక్కడ చూడండి, ప్యాంక్రియాస్ ఒక ముక్క కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నాం. ఎలా అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో వాళ్ళకి ప్యాంక్రియాస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇది చక్కగా ఇన్సులిన్ తయారు చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో డయాబెటీస్ అనేది ఉండదు. డయాబెటీస్ లేకపోతే ఈ ట్రాన్స్ప్లాంట్ కూడా దెబ్బతిన్నదండి. ఉట్టిగా మన డయాబెటిక్ పేషెంట్లో కనుక ట్రాన్స్ప్లాంట్ చేసేస్తే కొత్త కిడ్నీని కూడా డయాబెటీస్ దెబ్బతీస్తుంది. కాబట్టి దీని సర్వైవల్ పెంచడానికి డ్యూయల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు, లేక డబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ప్యాంక్రియాస్లో కొంత భాగం తీస్తాం, మొత్తంగా తీయమండి. ఎందుకంటే డోనర్కి సగం కావాలి, రెసిపెంట్కి సగం కావాలి, కిడ్నీ మాత్రం చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇలాంటి సర్జరీస్ అందుబాటులో ఎప్పుడు వచ్చినాయి అంటే రోబోటిక్ సర్జరీ వచ్చినాక. లాంగ్ సర్జరీస్ని షార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే త్వరగా సర్జరీ ముగిస్తారో అనెస్థీషియా రిస్క్ తక్కువగా ఉంటుంది, అద్భుతం రిజల్ట్స్ ఉంటాయి. నార్మల్గా ఓపెన్ సర్జరీ చేస్తే 4-5 రోజుల వరకు వాళ్ళు లేవలేరండి. కానీ ఇందులో పొద్దున ఆపరేషన్ చేస్తే సాయంత్రం కల్లా వాళ్ళు టీ తాగుతున్నారు, నెక్స్ట్ డే నడుస్తున్నారు, సెకండ్ డే డిశ్చార్జ్ చేస్తున్నాం. సో హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా తగ్గిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏంటంటే, ఇది చూడండి, స్కార్ ముందు కాలంలో ఇలా ఉండేది ఓపెన్ సర్జరీ, ఇక్కడ ఇంత పెద్దగా, ఇక్కడ ఇంత పెద్దగా. కానీ ఇప్పుడు కేవలం 4-5 చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు కూడా ఒకటి బొడ్డు దగ్గర ఉంటుంది, 2-3 అక్కడక్కడ ఉంటాయి. అవి వాటికి సూచర్స్ ఏమయ్యాము, బ్యాండేడ్ పెట్టేస్తాం, దాంతో మానిపోతుంటుంది. కాబట్టి ఎవరైనా సరే కొద్దిగా కాస్మెటిక్ అపియరెన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా చేస్తున్నాం. చేసిన కొద్దీ ఇక్కడ ఇంకొక కొంతమందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కిడ్నీ పైన చిన్నగా మీకు ఎల్లో కనబడుతుందండి, క్లౌడీగా మబ్బులా కనబడుతుంది. అవి ఐలెట్స్ ఆఫ్ ప్యాంక్రియాస్, అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ తయారు చేసే కణాలు. మొత్తం ఈ డబుల్ ట్రాన్స్ప్లాంట్ చేయడం కష్టం అనుకున్న పేషెంట్లో ఇలా కిడ్నీ పైన ఉన్న పొరలో ఇది అమర్చుతామండి. ఇది అమర్చ ఇవన్నీ ఐలెట్స్ అండి, ఇక్కడ ఉండి పని చేసుకుంటాయండి. అవి ఒక అవయవాన్ని పెట్టక్కర్లేదు, అవి పని చేసుకుంటూ ఉంటాయి, ఇన్సులిన్ తయారు చేస్తుంటాయి, ఈ కిడ్నీని రక్షిస్తూ ఉంటాయి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి ఇటువంటి సర్జరీ కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా సాధ్యమైంది. సర్జికల్ రోబోలో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి అది చేసేటువంటి దాని మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అది గమనించి చూసినట్లయితే ఆల్మోస్ట్ 0.1 సెకండ్ అండి. మనం సినిమా చూస్తున్నప్పుడు సినిమా అనేది ఒక వీడియో కాదండి, అది ఫ్రేమ్స్ వెళ్ళిపోతుంటాయి, ఫ్రేమ్స్ మెల్లగా కదులుతుంటాయి. కానీ కంటికి గుర్తించడానికంటే ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి అది వీడియో అనుకుంటాం మనం. అంటే 0.1 seconds కంటే ఫాస్ట్గా ఏదైనా వెళ్తే అది వీడియోలో కనబడుతుంది. మనం ఇచ్చిన రియల్ టైంలో ఉంటుంది. ఉదాహరణ నేను ఇక్కడ కట్ చేయమని ఒక ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఇచ్చాను, అమెరికాలో అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 0.1 seconds వెళ్తుంది, అంటే రియల్ టైంలో వెళ్ళిపోతుందండి. కాబట్టి సర్జరీ చేయడం అనేది ఇక్కడ లేట్ కాదు. తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అయ్యిందా లేదా చూసుకోవడానికి మనకు స్క్రీన్ ఉంటుంది. అది అవుతుందని చూసుకుంటూ మనం రన్నింగ్ రేస్లో ఎలా వెళ్తాం అలా వెళ్ళొచ్చు. అంతేగాని ప్రతి క్షణం ఆగేసి చూసుకొని చేసిందా లేదా చేసినా చూసుకునే అవసరం లేదండి. మీరు కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు ఏంటని అడిగారు. ఈ కిడ్నీలో ఉండేటువంటి సిస్టిక్ డిసీజ్ అండి ఇది. అంటే కొన్ని నీటి కణుతుల్లాగా ఉన్నాయి, వీటిలో వాటరే ఉంటుంది, వందలాది వేలాది ఉంటాయి, కిడ్నీ ఫంక్షన్ మొత్తం దెబ్బతీస్తాయి. ఎందుకు ఇలా అవుతున్నాయి అంటే ఇవి కూడా ఫిల్టరింగ్ యూనిట్స్ అండి, నెఫ్రాన్స్ అండి. నెఫ్రాన్ ప్రతిదానికి కూడా మూత్రాన్ని విసర్జించిన తర్వాత అవుట్లెట్ ఉంటుంది, ఒక గొట్టం బయటకు రావడానికి ఉంటుంది. ఆ గొట్టాలు మూసుకుపోతే ఆ యూరిన్ అంతా అక్కడ నిండి అది ఒక చిన్న గడ్డలాగా తయారవుతుంది. ఇలా సిస్టులు ఎక్కువగా అయినాయంటే పనిచేసే ఫంక్షనింగ్ ప్యారెంకైమాని ప్రెస్ చేస్తాయి, అందువల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుంది. కాబట్టి సిస్టిక్ డిసీజ్ ఎవరైనా ఉంటే ఎవ్రీ ఇయర్ చూసుకోమని చెప్తున్నాం. యాన్యువల్ చెకప్ ఎందుకు అంటే ఇటువంటి సైలెంట్ కండిషన్స్ ఉంటే వాటిని అరికట్టచ్చు. హూ ఆర్ ఆల్కలిక్ అంటే ఆల్కలిక్ ఉన్న వాళ్ళకి కూడా జనరల్లీ కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. ఉంటాయి. ఆల్కహాల్ ఇస్ టాక్సిన్. ఇప్పుడు ఆల్కహాల్ చాలా ఇష్టంగా మత్తుగా తాగుతున్నారు, కానీ అదొక విష పదార్థం. దాన్ని ఎక్స్క్రీట్ చేయడానికి లివర్ అవసరం, కిడ్నీ అవసరం అండి. లివర్ ఫెయిల్యూర్ చనిపోతున్నారు చాలా మంది తాగుబోతులు. గమనించి చూస్తే దేవదాస్ నుంచి స్టార్ట్ చేసి అందరు లివర్ ఫెయిల్యూర్ రక్తం కక్కుని చనిపోతున్నారు. ఎందుకంటే లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు కొన్ని వైరసెస్ అని వస్తాయండి, పొట్టలో రక్తనాళాలకు అన్ని కూడా పెద్దవైపోయి చిట్టుతాయి, చిట్టినాక రక్తం అంటే వాంతులు అవుతాయి. కారణం లివర్ ఫెయిల్యూర్. ప్లస్ కిడ్నీ ఆ టాక్సిన్ బయటకు పంపించే క్రమంలో కిడ్నీస్ దెబ్బతింటాయి. ప్లస్ ఆల్కహాలిక్స్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి, బరువు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ షుగర్ లెవెల్ వల్ల కూడా స్లోగా రక్తనాళాలు మూసుకుపోతాయి. మూసుకుపోయిన కొద్దీ ఇక్కడ చూడండి, ఇంకొక పేషెంట్లో తీసాం మేము. ఇది నార్మల్ కిడ్నీ ఇలా ఉంటుంది, సెంటర్లో కనబడుతుంది, సాఫ్ట్గా చక్కగా ఉంటుంది. కానీ అది కనుక నీటి బుడగలతో నిండితే ఇంత పెద్దదవుతుంది. నార్మల్ కిడ్నీ 150 గ్రాములు అండి, కానీ కిడ్నీ ఫెయిల్ అయితే అది 2 కిలోలు 3 కిలోలు అసలు పొట్టలో ప్లేస్ లేకుండా అయిపోతుంది. అప్పుడు వాటిని తొలగించి మరీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి భయంకరమైన కండిషన్స్ ఉన్నాయి. అందుకే మేము చెప్తున్నాం, ఎవరైనా సరే కిడ్నీ
ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒకటి, ఒక స్కాన్ చాలండి. ఓకే. మ్యాక్సిమం చూసి 1500 రూపాయలు ఖర్చు సరిపోతుంది యాన్యువల్గా. అది చూసుకుంటే తన కిడ్నీ ఎలా ఉందో తెలుస్తుంది. దాని ఫంక్షనింగ్ బాగాలేకపోతే ఏం చేయాలని అడిగి తెలుసుకునే అవకాశం వస్తుంది. అంతేగాని చివరి దాకా వెయిట్ చేసినట్టయితే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత జనరల్గా మాకు టెలి మెంటరింగ్ అంటారండి. మెంటరింగ్ అంటే ఏంటి అది చూద్దాం. మాకున్నటువంటి మా బాసెస్ ఎక్కడ కూర్చుంటారు, మేము సర్జరీ చేస్తున్న క్రమంలో మా బాసెస్ ఎక్కడ చూస్తుంటారండి. ఇక్కడ చూడండి, ఇది నేను రోబో కన్సోల్ దగ్గర ఉన్నాను, పేషెంట్ దగ్గర లేనండి. నేను యాక్చువల్లీ ఆ హాస్పిటల్ లేను. నా కాల్ దగ్గర పెడల్స్ కనబడ్డాయి. పైన ఇది స్క్రీన్ అండి నాది. మాకు 2 మాస్టర్ కంట్రోల్స్ అంటే 2 చేతులకు ఉంటాయి, ఒక ఉంగరాల్లాగా ఉంటాయి. వాటిని పట్టుకొని మేము కదిలించాలి. దాన్ని ఎలా రొటేట్ చేస్తే అలా పేస్ట్ బొట్టలో రోబోటిక్ ఆర్మ్స్ కదులుతాయి. సో ఇది క్లీవ్లాండ్ క్లినిక్ అని అమెరికాలో ఉందండి, ఒహాయో స్టేట్లో. అక్కడ ఉన్న రోబోటిక్ కన్సోల్ మీరు గమనించి చూస్తే దీనిలోంచి ఇక్కడ ఇదేమో కిమ్స్ హాస్పిటల్ ఇక్కడ అండి, మన హైదరాబాద్లో చేసినప్పుడు సర్జరీ. మాస్టర్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, మా స్క్రీన్ ఇక్కడ ఉంది. ఆ స్క్రీన్లో తల పెడితే తప్ప అది పనిచేయదండి. మనిషి బయటకు చూస్తుంటే రోబో పనిచేయదు. కాబట్టి లోపల తల పెట్టాలి, 2 మాస్టర్ కంట్రోల్స్ మనం ముట్టుకోవాలి, పెడల్స్ని మనం కంట్రోల్ చేయాలి. మొత్తం కనబడుతుంటుంది మనం ఏం చేస్తున్నాం అనేది. ప్లస్ సర్జన్ ఏం చేస్తున్నాం చెప్పడానికి ఒక మైక్ ఉంటుంది. ఉదాహరణ ఇక్కడ మాట్లాడుతుంటే సపోజ్ పక్క థియేటర్లో అవుతున్నాను సర్జరీ, సర్జన్ ఇది చేయబోతున్నాడు, ఈ పొజిషన్ ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఇస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. అందుకే మేము చెప్తున్నాం రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత ఇది చూడండి, సర్జికల్ రోబో ఇలా ఉంటుంది, మనిషి ఎత్తుగా ఉంటుంది. దాని గ్లౌస్ ఎంత ఉంటాయి, మన చేతులు చిన్నగా ఉంటాయండి, కానీ దాని గ్లౌస్ 3 మీటర్లు, 3 మీటర్ల గ్లౌ 3 చేతులకు వేస్తాం. వేసిన తర్వాత దాన్ని మెల్లగా నడిపించుకుంటూ వెళ్ళి పేషెంట్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాం. ఇది చూడండి, ఇక్కడ నేను నిలబడ్డాను, ఇటు గ్లౌస్ వేసాము, ఎక్కడైతే బ్లూగా ఉందో అది మేము ఆపరేట్ చేస్తున్నట్టు. ఏ ఆమె అయితే కదులుతుందో దానికి బ్లూ కలర్ వస్తుంది. తద్వారా రోబో పనిచేస్తుందని, కరెక్ట్గా అనుసంధానం అయిందని, ఎక్కడెక్కడ మైన్యూట్ ఏరియాస్కి వెళ్ళొచ్చు, మ్యాగ్నిఫై చేయొచ్చు, 3D విజువలైజేషన్ చేయొచ్చు, బ్లీడింగ్ కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి బ్లడ్ లాస్ లేకుండా, అసలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం లేకుండా ఫాస్ట్గా చేసే సర్జరీ రోబోటిక్ సర్జరీ. ప్రపంచవ్యాప్తంగా ఇది ఉన్న వాటిలో బెస్ట్ సర్జరీ అని చెప్పడం. రైట్, వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని కూడా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అంటే యాక్చువల్గా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. యాక్చువల్గా కిడ్నీ ఫెయిల్యూర్ అనేసరికి రకరకాలైన అనుమానాలు ఉంటాయి. దాని గురించి చాలా క్లియర్గా మాకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అండ్ చూసారు కదండి రోబోటిక్ సర్జరీస్ గురించి డాక్టర్ కంహిల శ్రీధర్ గారు ఇవాళ మనకి ఎన్నో వివరాలు తెలియజేశారు. ఇది ఇవాళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.